జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్ కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం చేరుకుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం రెండో రోజు పర్యటిస్తోంది. నిన్న రాత్రి రామగుండంలో బస్ చేసి అన్నారం బ్యారేజ్ కి చేరుకొని అక్కడ సీపేజీలు, బొంగలు, లీకేజ్ల ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. ఇక కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు, యూసీ విద్యార్థి ఆర్ పాటిల్, సిడబ్ల్యూసీ సభ్యుడు ఎస్హెచ్ శివకుమార్, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాలు ఇరిగేషన్ అధికారుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఎన్డీఎస్ఏ కమిటీ సభ్యులు బ్యారేజ్ పై నుంచి పరిశీలిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్ కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చేరుకున్నారు. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం రెండో రోజు పర్యటిస్తోంది. నిన్న రాత్రి రామగుండంలో బస్ చేసి అన్నారం బ్యారేజ్ కి చేరుకుని అక్కడ సీపేజ్లు, బొంగలు, ఇక లీకేజ్ల ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు, యూసీ విద్యార్థి ఆర్ పాటిల్, సిడబ్ల్యూసీ సభ్యుడు ఎస్హెచ్ శివకుమార్, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాలు ఇరిగేషన్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఎన్డీఎస్ఏ కమిటీ సభ్యులు బ్యారేజ్ పై నుంచి పరిశీలిస్తున్నారు. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇక మనం చూసుకుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఏదైతే ఉందో అది అన్నారం బ్యారేజ్ ని వాళ్ళు సందర్శిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? రెండో రోజు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఈ రోజు కూడా పర్యటిస్తుంది. అన్నారం బ్యారేజ్ చేస్తున్నటువంటి నిపుణుల బృందం బొందలు పడినటువంటి ప్రదేశాన్ని, అక్కడ మరమ్మతులు చేసినటువంటి విధానాన్ని, దానికి సంబంధించినటువంటి నష్టానికి సంబంధించినటువంటి అంశాల మీద విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉండేటువంటి అధికారులు, ఇరిగేషన్ అధికారులను వారితో పాటు తీసుకెళ్లినటువంటి అధికారులు, దానికి సంబంధించిన డ్యామ్ కు సంబంధించినటువంటి అనేక అంశాలపైన విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండో రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి అధికారులు అసలు బొంగలు పడడానికి గల కారణాలు, ఆ డిజైన్ లో ఉన్నటువంటి లోపాల, లేకపోతే నాణ్యత వైఫల్యం ఏమన్నా ఉందా అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి రెండో రోజు కొనసాగుతున్నటువంటి ఆ విచారణలో భాగంగా తేలినటువంటి అంశాలను ప్రభుత్వానికి నివేదించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి రెండో రోజు కూడా బృందం నిశ్చితంగా ఆ డ్యామును అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి.